సో, హలో అండి. మీ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, టుడే నేనైతే 'సోలో లెవెలింగ్ సీజన్ 2' ఎపిసోడ్ 7ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మన ఛానెల్‌లో ఆల్రెడీ ఎపిసోడ్ 6ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్లి చూసేయండి. సో, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంక ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇంక డిలే ఏం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం. సో, మనకైతే ఎపిసోడ్ వైట్ టైగర్స్ గిల్డ్ అండ్ హంటర్స్ గిల్డ్ మాస్టర్స్‌తో అయితే స్టార్ట్ అవుతుంది. సో, వాళ్ళైతే అక్కడ హంటర్ ర్యాంక్ రివాల్యుయేషన్ ఉందని సో, అక్కడికైతే వస్తారు. అండ్ అక్కడ ఉన్న ప్రెస్ అందరిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఇంతమంది ప్రెస్ ఇక్కడెందుకున్నారు? సో, హంటర్సే కదా రివాల్యుయేషన్ జరుగుతుంది. వీళ్ళెందుకున్నారు అనుకుంటారు. ఇంతలో ఆ ప్రెస్ వాళ్ళ దగ్గరకొచ్చి మీరు లీ మిన్ సింగ్‌ని మీ గిల్డ్‌లో జాయిన్ చేసుకుంటున్నారా అంటాడు. దాన్ని విన్న వైట్ టైగర్స్ గిల్డ్ అసలు వాడెవడో కూడా నాకు తెలీదంటాడు. అండ్ పక్కనే ఉన్న హంటర్స్ గిల్డ్ మాస్టర్ లీ మిన్ సింగ్ తన్ని ఆల్రెడీ వేరే గిల్డ్ జాయిన్ చేసుకుంది. మా గిల్డ్‌లో మేమైతే జాయిన్ చేసుకోవట్లేదని చెప్తారు. సో, దాన్ని విన్న ప్రెస్ అయితే అనవసరంగా వచ్చాం టైం వేస్ట్ అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, అక్కడి నుంచి ప్రెస్ అయితే వెళ్ళిపోతారు. ఇందులో వైట్ టైగర్స్ గిల్డ్ మాస్టర్ అయితే మొన్న రీసెంట్‌గా జరిగిన ఆ డంజన్ ఇన్సిడెంట్స్ ఆ ఏ ర్యాంక్ డంజన్ గురించి అయితే మాట్లాడతాడు. రీసెంట్‌గా జరిగిన ఆ ఏ ర్యాంక్ డంజన్ ఆల్మోస్ట్ ఎస్ ర్యాంక్ రీచ్ అవ్వడం అండ్ మీ టీమ్‌ని ఆల్మోస్ట్ చంపేశారు కదా! అని అయితే అంటాడు. దాన్ని విన్న చాయ్ జాంగ్ అయితే అవును అది నిజమే. బట్ మా టీమ్‌లో పోర్టర్‌గా వెళ్ళిన జిన్‌వో అయితే అది జరగనీయకుండా చేశాడు. అందుకనే మేము తనని మా గిల్డ్‌లోకి అయితే ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే చేయాలనుకుంటున్నాం అని చెప్తాడు. అది విన్న యోన్‌హో అయితే తను మాకు కూడా హెల్ప్ చేశాడు. అందువల్ల తనని మా గిల్డ్‌లో అయితే జాయిన్ చేసుకుంటున్నాం అని చెప్తారు. వీళ్ళైతే ఇద్దరు మా టీమ్‌లో జాయిన్ చేసుకుంటామని వీళ్ళిద్దరు ఇక్కడైతే గొడవ పెట్టుకుంటారు. సో, ఇంతలో ఆ లీ మిన్ సింగ్ అనేవాడు ప్రెస్ ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ప్రెస్ వాళ్ళు వాడిని మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ వదిలేసి హంటర్‌గా మారాలనుకుంటున్నారా? ఎందువల్ల అని అయితే అడుగుతారు. సో, దానికి ఆ లీ మిన్ సింగ్ అయితే నేను అందరికి హెల్ప్ చేయాలి అండ్ ఇంకా నేను ఏ ర్యాంక్‌లో ఉన్నా నాకు పర్లేదు. నేనైతే హంటర్‌గా అందరికి సర్వ్ చేయాలని సో, ఏదేదో సోదైతే మింగుతాడు. బట్ వాడు చెప్పేదంతా అబద్ధమే. ఎందుకంటే వాడు హంటర్‌గా జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ దాంట్లో కొన్ని అచీవ్‌మెంట్స్ అయితే కొట్టేసి సో, వాటితో మళ్ళీ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి పేరైతే సంపాదియాలని సో, ఇలాంటి ప్లాన్‌తో అయితే వస్తాడు. సో, వాడలా మనసులో ఒకలాగా బయటకి ఒకలాగా మాట్లాడుతున్నప్పుడు ఇంతలో అక్కడికైతే జిన్‌వూ వస్తాడు. జిన్‌వూ రావడంతో ఆ లీ మిన్ సింగ్ బాడీగార్డ్ అయితే జిన్‌వూని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇది కాన్ఫరెన్స్ జరిగే టైము ఇక్కడ ఎవరు అలో లేదని చెప్పి జిన్‌వూని వెళ్ళిపోమంటాడు. జిన్‌వూని అయితే వెళ్ళిపోమంటాడు. ఇంతలో అక్కడికి చైర్మన్ గో అయితే వస్తాడు. తను రావడంతో అక్కడున్న వాళ్ళకైతే ఏం అర్థం కాదు. సో, చైర్మన్ గో అయితే జిన్‌వూ నా గెస్ట్ మీరు తనని ఆపేయడం ఏం బాగాలేదని చెప్పి జిన్‌వూనైతే అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తాడు. అండ్ లోపల ఆల్రెడీ ఆ ఇద్దరు గిల్డ్ మాస్టర్స్ అయితే ఉంటారు. వైట్ టైగర్స్ గిల్డ్ అండ్ హంటర్స్ గిల్డ్. సో, వాళ్ళిద్దరైతే అక్కడ ఉంటారు. అండ్ జిన్‌వూనైతే వెల్కమ్ చేస్తారు. సో, చైర్మన్ గో అయితే రీఎవాల్యుయేషన్ కదా! అందువల్లే వాళ్ళు నిన్ను వాళ్ళ గిల్డ్స్‌లో జాయిన్ చేసుకోవాలని ఇక్కడ ఉన్నారని చెప్తారు. అండ్ జిన్‌వూ అయితే ఆ రివాల్యుయేషన్ చేసే రూమ్‌లో అయితే ఉంటాడు. అండ్ అక్కడ రివాల్యుయేషన్ చేసే వ్యక్తి అయితే జిన్‌వూని నీకెలాంటి మ్యాజిక్ పవర్ ఉంది? అండ్ ఎలాంటి టైప్ అని అయితే అడుగుతాడు నీ మ్యాజిక్ పవరు. సో, దానికి జిన్‌వూ అయితే తన దగ్గరున్న షాడో ఆర్మీలో ఒక సోల్జర్‌ని అయితే సమన్ చేస్తాడు. సో, దాన్ని చూసిన ఆ రివాల్యుయేషన్ చేసే వ్యక్తి అయితే నీది సమ్మనింగ్ మ్యాజికా అని అయితే అడుగుతాడు. సో, దానికి జిన్‌వూ అవును అలాంటిదే అని బట్ దాన్ని చూసిన చైర్మన్ గో అయితే ఇది నీ ఫుల్ పవర్ కాదు కదా! నువ్వు ఇంకా చాలా మందిని సమన్ చేయగలుగుతావు కదా! అని చెప్తాడు. సో, దాన్ని వినగానే జిన్‌వూ అయితే రియలైజ్ అయిపోతాడు. వీళ్ళందరికీ నా మ్యాజిక్ పవర్ గురించి ఆల్రెడీ తెలుసు కదా! సో, ఇంక దాబెట్టడంలో ఉపయోగం ఏం లేదని అయితే తన దగ్గరున్న మొత్తం షాడో ఆర్మీనైతే సమన్ చేస్తాడు. సో, దాన్ని చూడగా చైర్మన్ గో అండ్ అక్కడ రియాలైజేషన్ చేసే వ్యక్తి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు. ఎందుకంటే అది వాళ్ళ ఫస్ట్ టైమ్ అంత మ్యాజిక్ ఎనర్జీని ఫీల్ అవ్వడం అండ్ అంతమంది సోల్జర్స్‌ని ఒక్కడే సమన్ చేయడం. సో, బయటున్న ఈ ఇద్దరు గిల్డ్ మాస్టర్స్ కూడా ఆ మ్యాజిక్ ఎనర్జీని ఫీల్ అయ్యి ఓవర్‌వెల్మ్ అయితే అయిపోతారు. సో, వాళ్ళు ఆ మ్యాజిక్ పవర్‌ని ఫీల్ అవ్వగానే వాళ్ళు అప్పుడే అనుకుంటారు జిన్‌వూ మాకన్నా అండ్ ఇది జిన్‌వూ అసలైన పవర్ అని అయితే అనుకుంటారు. కట్ చేస్తే జిన్‌వూ రీ ఎవాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అండ్ అక్కడ తనకైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్‌గా అయితే ఒక హంటర్ ఐడీ ఇస్తారు. సో, ఆ హంటర్ ఐడీ తీసుకొని జిన్‌వూ అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ ఇద్దరు గిల్డ్ మాస్టర్స్ వచ్చేసి జిన్‌వూని మీతో కొంత సమయం మాట్లాడాలి అని చెప్పి అడుగుతుంటారు. బట్ జిన్‌వూ అయితే వేరే పనుందని వెళ్ళాలని చెప్పి ఆ డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు. సో, డోర్స్ ఓపెన్ చేయంగానే బయట ప్రెస్ వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడే గ్యాదర్ అయిపోయి ఉంటారు. సో, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అది జిన్‌వూ ఎస్ ర్యాంక్‌గా మారిపోయాడని. సో, ఇంకంతే కదా ఒక్కసారి ఎవరైనా సడెన్‌గా ఎస్ ర్యాంక్‌గా మారిపోతే అందరి అటెన్షన్ అనేది వాళ్ళ చుట్టూనే ఉంటుంది. సో, అక్కడున్న ప్రతి ఒక్కరైతే జిన్‌వూ దగ్గరికి వచ్చేసుంటారు. సో, తను వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అయిపోతుంటాడు టీవీస్‌లో అన్నిటిలో. అండ్ అది చూసిన ప్రతి ఒక్కరైతే షాక్ అయిపోతారు. ఎవరైతే జిన్‌వూతో వర్క్ చేశారో అండ్ ఎవరైతే ఇంతకుముందు జిన్‌వూ టీమ్‌లో నుంచి రిటైర్ అయిపోయారో సో, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు జిన్‌వూని చూసి. అండ్ అక్కడ అండ్ ఇంకా చాలా మందైతే షాక్ అయిపోతారు. అండ్ వాళ్ళని లైవ్‌లో చూస్తున్న జిన్హా క్లాస్‌మేట్ కూడా జిన్హాకైతే చెప్తుంది. చూడు మీ అన్నయ్య ఎస్ ర్యాంక్ హంటర్‌గా మారాడని చెప్తుంది. దాన్ని చూసిన జిన్హా అయితే అసలు నమ్మదు. మా అన్నయ్య ఎస్ ర్యాంక్ హంటర్‌గా మారాడా? అసలు అది ఎలా పాసిబుల్ అని అయితే అనుకుంటుంది. అండ్ కట్ చేస్తే ప్రెస్ వాళ్ళైతే జిన్‌వూని వెళ్ళనీయకుండా సో, అక్కడే ఆపేసుంటారు. సో, జిన్‌వూని ఏదేదో అడుగుతుంటారు. సో, ఇంతలో అక్కడికి వైట్ టైగర్ స్కిల్ మాస్టర్ వచ్చేసి సో, జిన్‌వూతో అయితే నేను మిమ్మల్ని మీ హోమ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తాడు. బట్ దానికి జిన్‌వూ అయితే మీరు అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోగలుగుతానని చెప్పి తనైతే అక్కడ తనకున్న ఇన్సెన్స్ స్పీడ్ అయితే యూజ్ చేస్తాడు. అదైతే ఆల్మోస్ట్ టెలిపోర్టేషన్ లాగా
ఉంటుంది. సో దాన్ని చూసిన హంటర్ స్కిల్ మాస్టర్ అయితే షాక్ అయిపోతాడు. తన దగ్గర మ్యాజిక్ పవర్ అండ్ సమ్మనింగ్ మ్యాజికే కాక ఫిజికల్ పవర్స్ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయయితే అనుకుంటాడు. అండ్ పక్కనే ఉన్న వైట్ టైగర్స్ గిల్ మాస్టర్ అయితే తనకైతే మాట కూడా రాదు. ఎందుకంటే జిన్‌వు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం తన ఐస్‌తో అబ్జర్వ్ చేయలేకపోతాడు. సో కట్ చేస్తే జిన్‌వు అయితే డీమన్ కింగ్ బారెన్‌లో తన 76th ఫ్లోర్‌లో అయితే ఆగిపోయి ఉంటాడు. సో అక్కడున్న ఎక్కువ హీట్ వల్ల సో తనకైతే అక్కడ మ్యాజిక్ రెసిస్టెన్స్ సో వీటికి సంబంధించిన ఐటెమ్స్ కావాల్సి ఉంటుంది. సో తనైతే హంటర్స్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అమ్మే ప్లేస్‌కి అయితే వెళ్ళాలనుకుంటాడు. జిన్‌వు అయితే హంటర్స్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అమ్మే ప్లేస్‌కి అయితే వెళ్తాడు. సో అక్కడైతే జిన్‌వు హై హీట్ రెసిస్టెన్స్‌కి కావాల్సిన ఐటెమ్స్ అయితే అక్కడున్న వర్కర్‌ని అయితే అడుగుతాడు. జిన్‌వుకైతే ఒక క్లాక్ అండ్ రింగ్ అయితే చూపిస్తాడు. అండ్ అవి జిన్‌వుకి చాలా బాగా నచ్చుతాయి. సో జిన్‌వు అయితే ఇవి నాకు చాలా నచ్చాయి. వీటి కాస్ట్ ఎంతని అయితే అడుగుతాడు. సో అక్కడ వర్కర్ చూపించిన కాస్ట్‌కి అయితే జిన్‌వు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ప్రైస్ చాలా హై ఉంటుంది. అండ్ ఆ వర్కర్ అయితే అది చాలా చీప్ అని అయితే చెప్తాడు. సో అది విన్న జిన్‌వు మీరు ప్రైస్ ఇంకా తగ్గించలేరా అని చెప్తాడు. దానికి ఆ వర్కర్ మా షాప్‌లో అన్ని ఫిక్స్డ్ ప్రైస్‌లే ఉంటాయి. సో వీటిని తగ్గించడం అనేది జరగదు. బట్ మీరు ఈ ఐటెమ్స్ ఉన్న గ్లాస్‌ని బ్రేక్ చేయగలిగితే మీకు ఈ ఐటెమ్స్ ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్తాడు. సో దాన్ని విన్న జిన్‌వు అయితే రెడీ అయిపోతాడు. తనకున్న మ్యాజిక్ పవర్‌నంతా గ్యాదర్ చేసి ఆ గ్లాస్‌ని అయితే బ్రేక్ చేయాలని చూస్తాడు. సో దాన్ని చూసిన ఆ వర్కర్ అయితే సో మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను జస్ట్ జోకేసాను. మీరంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సో జిన్‌వుకి చెప్తాడు. సో దాన్ని విన్న జిన్‌వు అయితే అలా అయితే దాన్ని కొనడం కష్టమే అనుకోని తనకి నార్మల్ వెపన్స్ ఉంటాయి కదా! డాగర్స్ అవి చూపించమని అడుగుతాడు. అండ్ ఇక్కడ ఇంతలో వేరే వర్కర్ అయితే వచ్చి సో మీరు నాతో రండి మీకు ఆ ఐటెమ్స్ అనేవి చూపిస్తానని చెప్పి తీసుకెళ్తాడు. సో ఇందాక జిన్‌వు అక్కడ గ్లాస్ బ్రేక్ చేయడాన్ని చూసిన ఆ వ్యక్తి సో గ్లాస్‌ని అయితే ఎలా ఉందో చూడడానికి వస్తాడు. సో అక్కడ గ్లాస్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని చూసిన వర్కర్ అయితే షాక్ అయిపోయి ఉంటాడు. సో ఎంతమంది ఏ ర్యాంక్ అండ్ ఆల్మోస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా ఈ గ్లాస్‌ని బ్రేక్ చేయలేకపోయారు. బట్ జిన్‌వు అంత ఈజీగా టచ్ చేయకుండా దాన్ని బ్రేక్ చేసేలోపు సో తనైతే షాక్‌లో ఉండిపోతాడు. అండ్ కట్ చేస్తే మళ్ళీ జిన్‌వు అయితే తనకు కావాల్సిన వెపన్స్ అయితే చూస్తుంటాడు. అండ్ అక్కడ ఒక వెపన్ నచ్చి దాని ప్రైస్ అడిగితే సో వాడైతే ఆ ప్రైస్ ఆకాశం తాకేలా అయితే చెప్తాడు. సో జిన్‌వుకి ఈ ఐటెమ్స్‌ని కొనాలంటే చాలా కష్టంగా ఉండేలోపు సో తనైతే ఒక ఐడియా వస్తుంది. తనకి ఆ డంజన్‌లో దొరికిన ఐటెమ్స్‌ని ఇక్కడ ఇవి ఎంత ప్రైస్‌తో పోతాయని చూస్తే సో తనైతే తన దగ్గర ఉన్న ఒక డాగర్‌ని అయితే ఇచ్చి అక్కడుండే వర్కర్‌కి ఇస్తాడు. సో సో దీని వర్త్ ఎంత ఉంటుందని అడుగుతాడు. దానికి ఆ వర్కర్ చూసి ఈ షర్ట్ చూస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇంకా దీన్నైతే ఒక మంచి క్రాఫ్ట్స్ మ్యాన్ అయితే తయారు చేశాడు అనుకోని సో దాన్నైతే 100 మిలియన్ అని చెప్తాడు దాని ప్రైస్. సో దాన్ని విన్న జిన్‌వు అయితే షాక్ అయిపోతాడు. ఎందుకంటే అది జస్ట్ జిన్‌వు 2.8 మిలియన్‌కి అయితే కొంటాడు డంజన్‌లో. 100 మిలియన్‌కి సేల్ అవుతుండడంతో సో జిన్‌వుకైతే అక్కడ ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర ఉన్న ఆ డంజన్‌లో దొరికిన ఐటెమ్స్‌ని అయితే ఇక్కడ వాటికి ఎక్స్‌చేంజ్‌గా అయితే ఆ ఐటెమ్స్‌ని తీసుకెళ్లాలనుకుంటాడు. సో తనైతే రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని వస్తానని చెప్తాడు. సో మనకు తెలిసిందే నెక్స్ట్ ఏమవుతుందో డంజన్‌లో ఉన్న ఐటెమ్స్‌ని అన్నిటిని ఎక్స్‌చేంజ్ చేసి సో తనకు నచ్చిన ఐటెమ్స్‌ని అయితే కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో కట్ చేస్తే వైట్ టైగర్స్ గిల్ మాస్టర్ అయితే అక్కడ జిన్‌వు గురించి తన ఆఫీస్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. జిన్‌వు అంత స్ట్రాంగ్‌గా ఎలా మారాడు? అండ్ ఇంకా తను మా అందరి లెవెల్స్ కన్నా చాలా అప్‌గ్రేడ్ అయిపోయాడు. అండ్ తన మ్యాజిక్ పవర్ చాలా ఇంక్రీజ్ అయిపోయిందని తన గురించి ఆలోచిస్తూ మేబీ తను సెకండ్ అవేకెనింగ్ కింద వెళ్ళాడు కదా! అందువల్ల తను అంత పవర్‌ఫుల్‌గా మారాడనుకుంటాడు. బట్ ఇక్కడ వైట్ టైగర్స్ గిల్ మాస్టర్ ఆల్రెడీ జిన్‌వుని కలిసి ఉంటాడు. సో అప్పటికన్నా పోలిస్తే జిన్‌వు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటాడు. సో దాన్ని రియలైజ్ అయిన వైట్ టైగర్స్ గిల్ మాస్టర్ అయితే సో వైట్ టైగర్స్ గిల్ మాస్టర్‌కి అయితే ఇక్కడ వేరే ఆలోచన వస్తుంది. అదొచ్చేసి మేబీ జిన్‌వు సెకండ్ అవేకెనింగ్ కింద వెళ్ళిన హంటర్ కాదు. తను ఎప్పుడు గ్రో అవ్వగలిగే హంటర్ అని వైట్ టైగర్స్ గిల్ మాస్టర్ అయితే దాన్ని తెలుసుకొని షాక్ అయిపోతాడు. సో కట్ చేస్తే జిన్‌వు అయితే తన హౌస్‌లో ఉంటాడు. అండ్ అక్కడ జిన్హా అయితే కర్టెన్స్ ఓపెన్ చేసి బయట ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తాడు. సో ఎవరు లేకపోవడంతో నేనైతే స్కూల్‌కి వెళ్ళడానికి మంచి టైమింగ్ అనుకోని జిన్హా అనుకుంటుంది. ఇంతలో జిన్‌వు అయితే అక్కడికొస్తాడు. సో జిన్హా అయితే జిన్‌వుకి "నువ్వు టీవీలో ఎన్ని సార్లైనా కనిపించు. బట్ నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని మట్టుకు అనుకోకని" చెప్తుంది. సో దాన్ని విన్న జిన్‌హు నేను వాళ్ళకి ఎంత చెప్పినా యూజ్ అయితే ఉండదని అనుకోని సో జిన్‌హు అయితే నాకు వేరే వర్క్ ఉంది. సో 1 వీక్ అయితే వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్తాడు. సో దాన్ని విన్న జిన్హా అయితే జిన్‌హుని క్వెషన్ చేస్తుంది. వేరే వర్క్ అది ఎలాంటిది? ఎందువల్ల వెళ్తున్నావు అని అడుగుతుంది. సో దానికి జిన్‌హుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అండ్ ఇంతలో ఎవరో డోర్ నాక్ చేయడంతో సో జిన్‌హు అయితే ఎవరో చూస్తారు. అండ్ తను ప్రెస్ వాళ్ళు అనుకోని ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. బట్ అక్కడ చూస్తే జిన్‌హు బ్రదర్ జిన్‌హో అయితే ఉంటాడు. తానైతే తన ఫ్యామిలీ అంతా వదిలేసి జిన్‌హుతో ఉండడానికి అక్కడికొచ్చేసాడు. సో దాన్ని చూసిన జిన్‌హు ఇది మంచి ఆపర్చునిటీ అనుకోని సో వాడిని తీసుకెళ్ళి జిన్హాకైతే సో మాకైతే వేరే వర్క్ ఉంది. సో నేను వీడితో కలిపి పని చేస్తున్నానని జిన్హాతో చెప్తాడు. సో దాన్ని విన్న జిన్హా అయితే ఇంకేం అడగడు. సో కట్ చేస్తే నైట్ అయిపోయి ఉంటుంది. అండ్ సో జిన్హా అండ్ జిన్‌హు అయితే అక్కడ నిద్రపోతూ ఉంటారు. సో వాళ్ళకి సెక్యూరిటీ కన్ఫర్మ్ అవసరం కాబట్టి అక్కడైతే
టస్క్ గార్డ్స్ ఉంటారు కదా! సో, 4 గార్డ్స్. సో, వాళ్ళనైతే సమన్ చేస్తాడు. బట్ ఓన్లీ 3 ఉంటారక్కడ. ఎందుకంటే జిను ఆల్రెడీ ఆ క్యాసిల్‌లో ఉన్నప్పుడు ఒకడిని పైకైతే విసిరేస్తాడు. సో, వాడితే అక్కడి నుంచి కింద పడ్డు. అండ్ షాడో ఎక్స్‌ట్రాక్షన్ అంత రేంజ్ ఉండదు కాబట్టి. సో, జిను అయితే అలా అనుకోని ఏం పర్లేదు మీరు ముగ్గురైనా సరిపోతారని చెప్పి. సో, వాళ్ళలో ఒకరినైతే జిన్హాని ప్రొటెక్ట్ చేయమని చెప్తాడు. అండ్ నీకు సపోర్ట్‌గా ఇద్దరు సోల్జర్స్‌ని కూడా ఇస్తానని అండ్ ఆ షాడో అక్కడి నుంచి అయితే జిన్హా షాడోలోకైతే కలిసిపోతుంది. అండ్ జిను ఇంకా కొంతమంది షాడో ఆర్మీనైతే సిటీని పాట్రోల్ చేయమని సో, వాళ్ళని కొంతమందినైతే పంపిస్తాడు. సో, కట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ జిన్‌హో అండ్ జిను అయితే వాళ్ళ కార్‌లో వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ జిన్‌హోని అడుగుతాడు. మీకేదో వర్క్ ఉందన్నారు కదా! డేసన్ టవర్ దగ్గర ఏం వర్క్ అని అడుగుతాడు. సో, దానికి జిన్‌హో వర్క్ లాంటిదేం కాదు. ట్రైనింగ్ అని చెప్తాడు. సో, దాని విన్న జిన్‌హో అయితే ట్రైనింగ్ ఎందుకు మీరు ఆల్రెడీ ఎస్ ర్యాంక్ అయిపోయారు కదా! సో, ట్రైనింగ్ ఎందుకు చేస్తున్నారంటే సో, దాన్ని విన్న సో, దానికి జిన్‌హో అది కన్ఫర్మ్‌గా చేయాలి ఆ ట్రైనింగ్ అని చెప్పి. సో, అక్కడి నుంచయితే డెమోన్ కింగ్ బారన్ క్యాస్టిల్‌లోకైతే ఎంటర్ అయిపోతాడు. అండ్ జిన్‌హో అక్కడ 76th ఫ్లోర్‌లో అండ్ తను క్యాస్టిల్‌లోకి ఎంటర్ అవ్వగానే తనకైతే క్వెస్ట్ వస్తుంది. సో, అదొచ్చేసి అక్కడున్న డీమన్ సోల్ 2 సోల్స్‌నైతే కలెక్ట్ చేయమని ఉంటుంది. అండ్ ఇంక చాలా రివార్డ్స్ అయితే ఉంటాయి. సో, దాన్ని చూసిన జిన్‌హో అయితే పోయినసారి కన్నా ఈసారి చాలా రివార్డ్స్ ఉన్నాయని అనుకుంటాడు. అండ్ తనకి చాలా ఎనర్జీ అయితే వస్తుంది. సో, అన్ని రివార్డ్స్ ఉండడంతో సో, కట్ చేస్తే ఇక్కడైతే జిన్‌హో పేరెంట్స్ అయితే ఉంటారు. సో, జిన్‌హో గురించి మాట్లాడుకుంటుంటారు. సో, తనైతే ఆల్రెడీ తన ఇల్లు వదిలేసి వచ్చుంటాడు కదా! సో, దాని గురించి వాళ్ళ మదర్ అయితే వాళ్ళ ఫాదర్‌తో చెప్తుంది. జిన్‌హో ఎళ్ళిపోయాడు కదా! మీకేం బాధేయట్లేదా అని చెప్తాడు. సో, దాన్ని విన్న జిన్‌హో ఫాదర్ అయితే నాకెందుకు బాధేస్తుంది. మనం పెంచిన ఒక అబ్బాయి అయితే వెళ్ళిపోయాడంతే. దానికి నేనెందుకు ఫీల్ అవుతానని చెప్తాడు. సో, తనలా మాట్లాడుతుండగా తనకైతే ఐస్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. అండ్ ఫెయింట్ అయిపోతాడక్కడ. సో, దాన్ని చూసిన తన వైఫ్ వచ్చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుంది. సో, అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసింది. అండ్ జిన్‌హో ఆల్రెడీ వాళ్ళ ఫాదర్‌ని చూసి వెళ్ళిపోయాడని సో, వాళ్ళ మదర్ అయితే చెప్తుంది. అండ్ ఇంతలో అక్కడికి డాక్టర్ వస్తాడు. సో, డాక్టర్ అయితే జిన్‌హో వాళ్ళ ఫాదర్‌కి ఏమైందో చెప్తాడు. ఎందువల్ల జిన్‌హో ఫాదర్ అయితే అక్కడ అలా పడిపోయాడని చెప్తాడు. సో, అక్కడ మనకు తెలిసేదేంటంటే జిన్‌హో ఫాదర్‌కి ఎటర్నల్ స్లంబర్ అనే వ్యాధి వచ్చుంటుంది. సో, అది జిన్‌హో మదర్‌కి ఆల్రెడీ వచ్చుంటుంది. సో, అది ఎందువల్ల వస్తుందో కూడా డాక్టర్ అయితే అక్కడ కాజ్ చెప్తాడు. సో, ఎవరైతే తక్కువ మ్యాజిక్ రెసిస్టెన్స్‌తో ఎక్కువ మ్యాజిక్ ఉన్న హంటర్స్ పక్కన ఉంటారో సో, వాళ్ళకైతే ఇలాంటి డిసీజ్ వస్తుందని చెప్తాడు. అండ్ మీ ఇంట్లో ఎవరైనా హంటర్స్ ఉన్నారా అని అంటే సో, దాన్ని విన్న జిన్‌హో వాళ్ళ ఫాదర్ అవును మా అబ్బాయి హంటరే అని చెప్తాడు. సో, దాన్ని విన్న డాక్టర్ ఇది కన్ఫర్మ్ కాజ్ అని అయితే చెప్పలేను. సో, మాకు కొన్ని రోజుల తర్వాత ఇది ఎందువల్ల వచ్చిందో తెలుస్తుంది. సో, అప్పుడైతే మీకు అసలు ఏం కాజ్ అనేది చెప్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, కట్ చేస్తే జిన్‌హో అయితే డెమన్ కింగ్ బారన్ క్యాస్ట్‌లో ఉంటాడు. 76th ఫ్లోర్‌లో అయితే ఉంటాడు. అండ్ అక్కడ చాలా పెద్ద మాన్స్టర్స్ అయితే తిరుగుతుంటాయి. సో, జిన్‌హో డిఫీట్ చేసిన కర్గిల్ గన్ పవర్‌ని చూడాలని సో, అక్కడైతే దాన్ని సమన్ చేస్తాడు. అండ్ తనకి స్పేర్ ఆఫ్ అవేరెన్స్ ఇచ్చుంటాడు. సో, అదొచ్చేసి మ్యాజికల్ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఒక పెద్ద ఫైర్ అటాక్‌ని యూజ్ చేస్తాడు. సో, దానితో అవతలున్న మాన్స్టర్ అయితే అసలు ఏం మిగలకుండా బూడిదలోకైతే మారిపోతుంది. సో, దాన్ని చూసిన జిన్‌హో అయితే టస్క్ అంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. సో, తనని యూజ్ చేయడం అనవసరం అనుకుంటాడు. సో, తనైతే ఒక ప్లాన్ చేస్తాడక్కడ. అదొచ్చేసి తనకున్న షాడో ఆర్మీని 2 టీమ్స్‌గా మార్చి సో, ఆ లెవెల్ ఎక్స్‌ప్లోర్ చేసి అండ్ అక్కడున్న ఎనిమీస్‌ని చంపేయమని చెప్తాడు. సో, జిన్‌హోకైతే ఇక్కడ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ తను 80థ్ ఫ్లోర్‌కైతే రీచ్ అయిపోతాడు. బట్ టీమ్ ఏ అండ్ టీమ్ బిగా డివైడ్ చేసుంటాడు. సో, 18థ్ ఫ్లోర్‌లో అయితే అక్కడ టీమ్ ఏలో అయితే చాలా మంది షాడో సోల్జర్స్ అయితే చనిపోయి ఉంటారు. సో, దాన్ని చూసిన జింగు ఎందువల్ల టీమ్ ఏ చనిపోతున్నారు. సో, హయాక్స్ కన్నా పవర్‌ఫుల్ ఎనిమీస్ ఇక్కడ ఉన్నారా అనుకుంటాడు. అండ్ ఇంకో విషయం కూడా రియలైజ్ అవుతాడు. సో, వాళ్ళైతే అగ్రీస్ వీళ్ళున్న వైపుకైతే వెళ్ళట్లేదు. ఎవరైతే వీక్‌గా ఉంటారో సో, వాళ్ళ సైడ్ వెళ్తున్నారని. సో, అది కనిపెట్టిన జిన్‌హో అయితే సో, అది జిన్‌హో కనిపెడతాడు. సో, అండ్ తన మ్యాజిక్ పవర్ కూడా చాలా ఫాస్ట్‌గా యూజ్ అయిపోతుందని. సో, అక్కడ ఎవరినైతే వీక్‌గా ఉన్న వాళ్ళని చంపేస్తున్నారో సో, అక్కడికెళ్ళి ఆ ఎనిమీస్ ఎవరో చూడాలని వెళ్తాడు. సో, అక్కడ చూస్తే డీమన్ కింగ్ బారన్ సోల్జర్స్ అయితే ఉంటారు. సో, వాళ్ళు అక్కడ ఎవరైతే వీక్‌గా ఉంటారో వాళ్ళని చంపేస్తుంటారు. సో, జిన్‌హో అయితే ఇంక లేట్ చేయకుండా సో, అక్కడికి జిన్‌హో వెళ్తాడు. అండ్ జిన్‌హోని చూడగానే వాళ్ళలో ఒకరు జిన్‌హో మీద అటాక్ చేస్తారు. మళ్ళీ తిరిగి అటాక్ చేస్తాడు. సో, ఆ అటాక్‌కి వాళ్ళలో ఒకరు చనిపోతారు. అండ్ ఇంకో ఇద్దరు కూడా అటాక్ చేస్తారు. వాళ్ళని కూడా ఈజీగా డిఫీట్ చేస్తారు. అండ్ ఇంకా ఒక్కడైతే మిగులుతాడు. సో, జిన్‌హోకైతే ఎప్పటినుంచో డౌట్ ఉంటుంది. అదొచ్చేసి డీమన్స్ కూడా హంటర్స్‌ని చూసి భయపడతాయా అనేది. సో, దాన్ని ప్రూవ్ చేయాలి. సో, అది నిజమా కాదా అని చూడాలనుకుని సో, వాడి చుట్టూ అయితే తన బ్లడ్ లెస్ట్‌ని అయితే యూజ్ చేసి సో, తననైతే భయపెట్టాలని చూస్తాడు. సో, దాన్ని చూసిన ఆ డీమన్ భయపడి వెనకడుగేస్తూ ఉంటాడు. సో, జిన్‌హో అది నిజమే అనుకోని సో, తనైతే ఒక డీమన్ లాగా తన ప్రెజెన్స్‌ని మార్చేస్తాడు. సో, జిన్‌హో అయితే ఇంకా రెచ్చిపోతాడు. సో, ఇక్కడికి మనకి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఫైట్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మనకి ఆల్మోస్ట్ అంతా మాటలతోనే అయిపోతుంది. సో, దీంట్లో అయితే ఫైట్స్ ఉండవు. జస్ట్ నార్మల్‌గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో, అందువల్ల ఈ వీడియో కూడా చాలా లాంగ్ వచ్చి ఉంటుంది. లాస్ట్ వీడియో కంపేర్ చేస్తే. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చు. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.